వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ సిటీ ఇంటిమేషన్ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. జేఈకి సంబంధించి 300 మోడల్ ఎగ్జామ్స్ 99 రూపీస్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి క్లిక్ చేసి దాంట్లో ఎన్రోల్ అయిపోండి. అలాగే ఎంసెట్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు 10 కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి దానిపైన కూడా క్లిక్ చేసి ఎన్రోల్ అవ్వండి. సో అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ టు ద అప్లికెంట్స్ ఆఫ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025 సెషన్ 1 రిజిస్ట్రేషన్. ఈ రోజు నుంచి మీకు ఈ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ అనేది మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో నేను క్లిక్ చేసిన లింక్ ద్వారా మీకు ఈ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు చెక్ డౌన్లోడ్ దర్ ఎగ్జామినేషన్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఆఫ్ జేఈ మెయిన్స్ 2025 సెషన్ 1 యూజింగ్ their application number and date of birth from the website jemains.nta.nic.in from 10th January and go through the instructions contained therein. సో ఇక్కడ నుంచి మీరు ఏదైతే వెబ్సైట్ ఇందాక చూపించానో ఆ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ రెండింటిని యూజ్ చేసుకొని లాగిన్ అయ్యి మీకు ఏ సిటీ అనేది ఇచ్చారు ఎగ్జామ్ రాయడానికి అనే డీటెయిల్స్ తీసుకోవచ్చు. అయితే వెరీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ నాట్ ఎన్ అడ్మిట్ కార్డ్. అంటే ఓన్లీ మీకు ఏ సిటీలో ఎగ్జామ్ రాయచ్చనే తెలుస్తుంది తప్పితే ఇది అడ్మిట్ కార్డ్ కాదు. అంటే ఆ సిటీలో మళ్ళీ ఏ కాలేజ్లో వెళ్ళి ఎగ్జామ్ రాయాలి అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. సో సిటీ ఒకటి మెన్షన్ చేసి ఉంటుంది. సో దీన్ని ఒకసారి మీరు లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అవ్వండి. సో ఒకసారి లాగిన్ అవ్వాలంటే మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత లాస్ట్ కిందకు వచ్చేసిన తర్వాత మీకు అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఫర్ జేఈ మెయిన్స్ 2025 సెషన్ 1 అని చెప్పి ఉంటుంది లింక్. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎంటర్ క్యాప్చా. ఇక్కడ ఏదైతే నెంబర్ వచ్చిందో ఈ నెంబర్ని కేస్ సెన్సిటివ్ ఇది, క్యాప్స్ ఉంటే క్యాప్స్, స్మాల్ ఉంటే స్మాల్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ అని చెప్పి ఆప్షన్ ఉంది, సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇంటిమేషన్ ఉంటుంది. సో నాకు యాక్సెస్ లేదు కాబట్టి నేను చేయట్లేదు. ఇన్ కేస్ ఎవరికైనా సిటీ ఆఫ్ ఇంటిమేషన్ ఉంటే ఆ ఇంటిమేషన్ ఒకసారి పంపింది. దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ నేను మళ్ళీ అందరికీ యూజర్స్కి దాని గురించి చెప్పడం జరుగుతుంది. manabadi@gmail.com manabadi@gmail.comకి పంపేయండి. వీలైతే మీ డీటెయిల్స్ కూడా కాన్ఫిడెన్షియల్గా పెట్టండి. లేదా అట్లా డైరెక్ట్గా పెట్టినా కూడా మేము దాన్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టడానికి ట్రై చేస్తాము. సో ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.